స్టార్ట్ చేసావా? హలో పీపుల్, టైం వచ్చేసి 12:30. మనం ఇప్పుడు కార్ సర్వీస్కి ఇవ్వడానికి వెళ్తున్నాం. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం దాని పక్కనే మాల్ ఉంది, సో అదొక అడ్వాంటేజ్. షూ షాపింగ్ చేద్దాం. యాక్చువల్లీ నేను అనుకున్న డిక్స్ ఇక్కడ కాదు, కొంచెం వేరే సైడ్, దట్స్ ఇన్ యూలర్స్. కానీ యూనో అక్కడ స్టాక్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉందో తెలియదు. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. చిన్నగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇన్ సైడ్. ఇంకా నడు ఇంకా చాలే. లెట్స్ గో ఇన్ సైడ్. లెట్స్ చెక్ అవుట్ సమ్ షూస్. చూద్దాం స్టోర్లో ఏముంటాయో. మనం అనుకున్న షూస్ ఉంటాయో లేవు, ఏదో పెట్టేసి ఉంటా. బట్ ఫైన్, రండి. వీఆర్ గోయింగ్ ఇన్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ లెట్స్ ఎక్స్ప్లోర్. చూద్దాం, మనం అనుకునేవి కావు. చూద్దాం. లెట్స్ సీ. లెట్స్ చెక్ అవుట్. మనకు కావాల్సిన షూస్ ఇక్కడ లేవు. ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. బ్రో ఏంది బ్రో, ఒకటి కాకపోతే ఇంకోటి. సర్లే, వేరే స్టోర్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏం చేయలేక ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ వి వాంట్ టు డూ. నడుస్తానే ఉన్నాం ఇక్కడికి అక్కడికి తిరుగుతానే ఉన్నాం. ఏంటో బ్రో, కానీ మాకు కావాల్సింది దొరకలేదు. కార్ సర్వీస్ అయిపోయింది, అన్న రావాలి. సో వస్తే వెళ్ళిపోయి ఫస్ట్ డిక్స్కి వెళ్ళి మన షూ ఓడిసి. మొత్తం నా హెయిర్ చూడండి ఎంత దారుణంగా ఉందో బ్రో. హెయిర్ చాలా దారుణంగా అయిపోయింది. పవన్ కళ్యాణ్ హెయిర్లో అయిపోయింది. నేను చూడలేదు, ఇక్కడ ఉండవు. తిరిగి సచ్చాం, అందుకని ఇక్కడ కుకీస్ తీసుకున్నాం. Oh shit. మనది అందరిది అన్ని పనులు అయిపోయాయి, కానీ మనది ఒక కారు కూడా సర్వీస్ అయిపోయింది. అన్న కార్ సర్వీస్ అయిపోయింది, కానీ మా షాపింగ్ అవ్వలేదు అన్న. ఏమేం జరుగుతున్నాయి అసలు. వెళ్తే అక్కడ ఏమీ లేవు ఆ డిక్స్లో. ఇప్పుడు వేరే డిక్స్కి వెళ్దాం, వేరే దానిలో షూ ఎదుగుతాం. మనకు కావాల్సిన షూ దొరికేదాకా తిరుగుతూనే ఉందాం. అమెరికా మొత్తం ఈ కారు తిరుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఫస్ట్ పనేరా బ్రెడ్కి వెళ్ళి తినేసి, పనేరా బ్రెడ్లో యాక్చువల్లీ అవో చిపోట్లే చికెన్ అని ఒక అది ఉంటుంది. అది బాగుంటుంది. అది ఫుట్ లాంగ్ లాగా ఉంటుంది, బట్ సగమే ఉంటుంది. అది బాగుంటుంది. బ్రోకలీ చెడ్డార్ సూప్ బాగుంటుంది, కానీ దారుణమైన క్యాలరీలు. అయ్యో అవి రోజు తిన్నామంటే మనం ఇంకా లడ్డుబాబులో లడ్డూలో అవుతాం. పర్లేదు, కానీ పెద్ద సినిమాకి కూడా వెళ్తున్నాం. సో ఆ రివ్యూ నైట్ వస్తుంది, అంటే మీకు కొంచెంసేపు అయ్యాక వస్తుంది మీకైతే. లేదంటే డైరెక్ట్ స్కిప్ వెళ్ళి పెద్ద రివ్యూకి వెళ్ళిపోండి. ఇప్పుడు మేము చేసే గణకారాలన్నీ చూడకుండా పనేరా ఎక్కువసేపు త్వరగా పని కానిచ్చేసి షూ చూడటానికి వెళ్ళాలి. పక్కనే డిక్స్. ఇది అయిపోయాక డిక్స్కి వెళ్దాం. డిక్స్కి వెళ్ళి షూ చూద్దాం. దట్స్ ద మెయిన్ థింగ్ కదా, మనం వచ్చింది దానికోసం. తర్వాత పెద్ద రివ్యూ. దీస్ ఆర్ చూపిసావి. ఇది ఎంత చూపి జెల్ నింబూస్ 28. యా, మోస్ట్ కంఫర్టబుల్ షూస్ అని విన్నా. లెట్స్ సీ ఎట్లుంటాయో నడిచి చూద్దాం. అట్నుంచటే ఓసాహో ఉరుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఏమంటావు సార్, బ్రహ్మానందం లాగా వెళ్తావా? నిన్ను కూడా వాళ్ళు సాహో చేస్తారు. యాక్చువల్లీ టైట్ ఉన్నాయి, అంటే కరెక్ట్ ఫిట్ ఉన్నాయి. ఒక సైజ్ ఎక్కువ తెప్పించుకోనా, లేదంటే యా ఎందుకైనా బెస్ట్ కదా. ఒకసారి ట్రై చేస్తా. వెయిట్లెస్ షూస్ కదా, బాగున్నాయి. కానీ అంటే
ఎలా ఉన్నాయి షూస్? యాక్చువల్లీ బాగున్నాయి. ఆగలానే చూపిస్తా. శ్రావి, ఇప్పుడు ట్రై చేస్తున్నావు కదా, ఇప్పుడు నీ ఈ షూస్ ఉన్నాయి కదా, దీంతో కంపేర్ చేయకూడదు. ఇది కొన్నావు కదా ఆల్రెడీ, రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని ఇదే బాగున్నాయని చెప్పకూడదు. అవి ఏంటో చెప్పు, అవి ఎలా ఉన్నాయో చెప్పాలి. వెళ్ళి ఇంకా ట్రై చేయి. వెళ్ళిపో, ఇంకా అట్లీస్ట్ అటు వెళ్ళిపో. ఓసా ఓసా హో. ఎట్లున్నాయి శ్రావి? బాండీ కన్నా బాగున్నాయా? మేబీ అంటే నడవడానికి అయితే ఇది బాగుంటాయి సార్. లైట్ వెయిట్ ఉంది. బేసిక్ ఏంటంటే అది లైట్గా వెయిట్ ఉన్నాయి. లైట్ కొంచెం దీనికి మించి కొంచెం ఉంటాయి అంతే. ఇదేమో వెయిట్లెస్ ఉన్నాయి. యా బాగుంది కలర్. యా యాక్చువల్గా బాగున్నాయి, కలర్ బాగున్నాయి. ఇవైతే నాట్ దాట్ వర్త్ ఇట్, బట్ ఉన్న షూస్లో బెస్ట్ కంఫర్టబుల్ షూస్ మనీ కుడ్ ఎవర్ బై. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఈ రెండే. బట్ దిస్ వన్ ఫీల్స్ కంఫర్టబుల్. లైట్ వెయిట్ అవి కొంచెం వెయిట్ ఉన్నాయి. యా వెయిట్, యా ఆ రెండు తేడా. బట్ యా ఫీల్స్ గుడ్. బేసిక్ అది బాగుంది. ఇవి యాక్చువల్లీ కలర్ నాకు కూడా నచ్చింది. ఇది నచ్చింది. ఇది ఒకటి కంఫర్టబుల్ గా అనిపించింది. యాక్చువల్లీ కలర్ కూడా బాగుంది. ఇట్ ఫీల్స్ గుడ్. నీ కలర్ బాగుందా నా కలర్ బాగుందా? యాక్చువల్లీ నా కలరే బాగుంది ఈ కలర్ కన్నా. అంటే ఇది కొంచెం ఉమెన్ కలర్సే ఉన్నాయి. ఇది కలర్ బాగుంది బట్ షూ బాలే. కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది ఎందుకో, విడ్త్ లేదు కదా, ఐ మీన్ రాసుకొని. బట్ యా సేమ్ అసలు ఆ కింద ఉన్నాయి కూడా సేమ్ దానికి ఆల్మోస్ట్. చూద్దాం. సో మేబీ దిస్ వన్ ఇస్ ద చాయిస్. మై చాయిస్ ఇస్ దిస్ వన్. యాక్చువల్లీ లైక్ డెట్. దిస్ వన్ ఇస్ గుడ్ అని కంఫర్ట్ వైజ్గా బాగుంది. న్యూ బ్యాలెన్స్ ట్రై చేద్దాం అనుకున్నా. న్యూ బ్యాలెన్స్లో మోర్ V6 అని ఉంటుంది, అది దొరకలేదు నాకు ఇక్కడ. ఐ షుడ్ లుక్ ఎట్ ఇట్. యా లెట్స్ సీ. అయిపోయింది షూలు కొనడానికి. ఓకే బట్ మనం ఏం తీసుకున్నాం అంటే అదే తీసుకున్నాం. ఉన్న నీటిలో కాస్త అదే బెటర్. ఎందుకంటే కాస్త ఫీల్ బాగుంది నడిచేటప్పుడు, ఉరికేటప్పుడు కాస్త ఫీల్ బాగుంది. ఊరికే అటు నుంచి అంటే బ్రహ్మానందంలో వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇది అమెరికా, మనం అలా వెళ్ళలేము. ఇంకే బాగోదు, బండి బాగుంది. ఆ బండి బాగానే నేను డ్రైవ్ చేస్తా. నంబర్ 1 వచ్చిన ఫస్ట్ 1 year లో ఎవరికన్నా 3-4 టికెట్లు పట్టదంటే అది నివాస్ వీరెల్లి గాడికి. అన్న 3-4 టికెట్లు అంటే అన్న చిన్న అన్న తెలియదు అన్న పిల్లలు. ఇప్పుడు ఇండియాలో తోలు వచ్చాక అప్పుడే భయం ఉండాలి, ఇంకా అప్పుడే టికెట్లు పడకుండా చూసుకోవాలి. ఇండియాలో తోలు వచ్చాక మన నువ్వు పోలీసు వాడికి అది చెప్పలేస్తావా? నేను ఇండియాలో తోలొచ్చా, నన్ను ఏమనొద్దు, నేను అలవాటు కాలేదని చెప్పలేనన్నా. మరి ఇంకా అలా అయిపోయింది అన్న. అది ఎక్స్క్యూజ్. ఎట్లుంది సినిమా? ఇది కాదు, తిడతారు. ఏం కాదు, రివ్యూ ఇయ్యి. A few moments later. ఎంత వేసారు? సినిమా దెబ్బకి టీ పడాల్సి వచ్చింది. టీ తాగుతున్నాం. చెప్తా, రివ్యూ చెప్తా. హలో పీపుల్, ఓ సారీ. బా ఆ సినిమాకి సరే, సినిమా ఎలా ఉందో చెప్తావు నువ్వు చెప్పవా? అమ్మో పీపుల్, బుచ్చిగా నేను నమ్మా కానీ, సారీ బుచ్చిబాబు గారిని నమ్మా కానీ ఇంత నమ్మకూడదు అసలు. దారుణం సార్. నాకు బుచ్చి అంటే కాస్త ఒక ఎడ్జ్ ఉంది. బుచ్చి అంటే కాదు, మంచివాళ్ళ ఉన్నాడు. సో బుచ్చి మంచిగా తీస్తాడని నాకు నమ్మకం. మా విశాల్ గాడు వీళ్ళంతా నమ్మకం లేదన్నారు, కానీ చూద్దాం. నేను చూసి నా ఒపీనియన్ చెప్తా. లెట్స్ సీ. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకి దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కప్పులో టీ లేదేంటి అనిపించింది ఫస్ట్. తర్వాత కప్పే లేదనిపించింది బ్రో. లిటరలీ లాస్ట్ ఇంకా 15 నిమిషాలు ఉందనంగా
లిటరలీ నేను ఏ టీ ప్లేస్కి పోదాం ఈ తలనొప్పి తగ్గించుకోవడానికి అని ఎతికాను నేను అన్నా. సో ఒకటైతే నిజం చెప్పాలి, ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే సినిమాకి ఫస్ట్ ఏఆర్ రెహమాన్ మైనస్ పాయింట్ అనుకున్నా, కానీ ప్లస్ పాయింటే ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ కాస్త బెటర్ ఉన్నన్నిట్లో. డ్యాన్స్ అయితే మొత్తంలో డ్యూటీ చేసింది ఏఆర్ రెహమాన్, కాస్త ఆర్సీ. యాక్టింగ్ ఓకే. జాన్వీ పాపని మాత్రం స్కామ్ కొట్టారు బ్రో. ఏం స్కామ్ బ్రో, కానీ పాపం అసలు వచ్చే సినిమాలన్నీ అక్కాయిని క్రింజ్ అనుకుంటారు. బట్ స్కామ్ బ్రో. జాన్వీ పాప మాత్రం స్కామ్ అయిపోయింది పాపం. దారుణం బ్రో. సినిమా చూడలేము అంటే చూడొచ్చు, బట్ స్టిల్ నేను చాలా నమ్మి జనాలకి చాలా భరోసానిచ్చి తీసుకెళ్ళా బ్రో. నన్ను ఇంకా 2 రోజులు ఆగితే చెప్పు తీసుకొని కొట్టేటట్టున్నారు ఇలాంటి సినిమాలు తీసుకెళ్తున్నందుకు. యా గైస్, అంతే. ఇంత షాపింగ్, ఈరోజు హెక్టిక్ డే కదా. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అది సినిమా రివ్యూ. వాంబూ ఓవరాల్గా పెద్ది ఇస్ అ very one time watchable movie for me. It's definitely not my cup of tea. అలా కప్పు లేదు, టీ లేదు, అది వేరే విషయం. బట్ స్టిల్ అండ్ I miss so many logics, I know. బట్ యా, తెలిసిందేగా మన బుచ్చి సినిమాలో ఏదో ఒకటి వెళ్ళాల్సిందే, పోవాల్సిందే హీరోకి. యో మా బాబు బుచ్చి దిగయ్యా ప్లీజ్. Peace guys, thank you, bye bye, good night.